ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైనా వీడియోస్ను చూస్తున్నట్టయితే వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇవాళ ఈ వీడియో ఏంటంటే ఒక DIY వీడియో. యాక్చువల్గా అద్విత్ బర్త్డే May 16th జరిగింది. సో బర్త్డే కోసం ఒక ఫోటో బూత్ చేయాలని నాకు ప్లాన్ ఉంటుండే. సో నాకు కొన్ని ఐడియాస్ వచ్చినాయి ఫోటో బూత్ అనుకోగానే మైండ్లో. బాస్ బేబీ అండ్ బాబీ డాల్ అండ్ మిక్కీ మౌస్ ఇంకా కొన్ని ఐడియాస్ వచ్చినాయి. సో వీటన్నిటిలోకి బాబీ డాల్ అంటే అమ్మాయిల కోసం అండ్ నేను ఫైనల్గా డిసైడ్ అయ్యింది మిక్కీ మౌస్ అనమాట. మిక్కీ మౌస్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది అనుకున్నాను. అన్ఫార్చునేట్గా అద్విత్ బర్త్డే వచ్చేసి హైదరాబాద్లో జరగలేదు, మా ఊర్లో జరిగింది. నేనేమనుకున్నా అంటే పిల్లలవే కదా ఎక్కడైనా దొరికేస్తే మిక్కీ మౌస్ ఏముందిలే అనుకొని మేము ఫ్రేమ్ కట్ చేసేసి పెట్టేసుకున్నాం నైట్కి. అండ్ మార్నింగ్ ఊరంతా చూసినా కూడా నాకు మిక్కీ మౌస్ సంబంధించినవి ఏవీ దొరకలేదు. సో నేను దాన్ని ఎలా చేశానని చెప్పి ఈ వీడియోలో చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ప్లాన్ మాత్రమే నాదనమాట, కంప్లీట్ ఐడియా నాది. సో ఎగ్జిక్యూట్ చేసింది మాత్రం మా హస్బెండ్, మా బ్రదర్ అండ్ సిస్టర్స్ అనమాట. సో క్రెడిట్స్ అన్నీ వాళ్ళకే ఇచ్చేస్తున్నాను. సో ఈ వీడియోలో నేను చేసింది ఎట్లా చేయాలి అని చెప్పడం, గైడెన్స్ ఇవ్వడము, అన్నీ సప్లై చేయడము, అందించడము, వీడియో తీసుకోవడం మాత్రమే నేను చేసిందనమాట. ఎంతైనా మన చేతులతో ఏదైనా చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే డిఫరెంట్గా ఉంటుంది కదా, వేరే లెవెల్లో ఉంటుంది. సో ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని చెప్పి మేము ఇది ప్రిపేర్ చేసామన్నమాట. నైట్ అసలు 11:45 అవుతుందో మా ఫ్రేమ్ కట్ చేసేటప్పుడు. అందరు నిద్రపోతున్నారు. సో లైట్స్ వేసి అందరిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక మేము టెర్రస్ పైకి వెళ్ళి లైట్స్ వేసుకొని దాన్ని కట్ చేసుకున్నాం ఫ్రేమ్ని. తర్వాత తెల్లవారిన తర్వాత పెయింట్ వేసుకున్నాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేసామంటే సామ్సంగ్ టీవీది ఉంటుంది కదా పెద్దదే బాక్స్, దాన్ని తీసుకున్నాము. దాన్ని తీసుకొని సో ఇట్లా ఫ్రేమ్ కట్ చేసుకున్నాం అనమాట. కింద మొత్తం స్క్వైర్ షేప్లో బాక్స్ వచ్చి సైడ్స్లో ఇట్లా రౌండ్ షేప్లో లాగా వచ్చేలాగా మిక్కీ మౌస్ ఇయర్స్ ఉంటాయి కదా అట్లా కట్ చేసుకున్నాము. సో చూడండి, నేను ఆల్రెడీ రెడ్ పెయింట్ కూడా వేసేసాను మిక్కీ మౌస్ కోసం అని చెప్పి. సో తర్వాత ఏం దొరకపోయేసరికి నేను దాన్ని కూడా మేము బ్లాక్ పెయింట్ వేసేసామన్నమాట. ఫైనల్గా మిక్కీ మౌస్ ప్లాన్ అయితే ఫ్లాప్ అయిపోయింది. బట్ ఈ ఫోటో బూత్ ప్లాన్ అయితే నేను ఫ్లాప్ చేయాలనుకోలేదు. ఏం దొరుకుతాయో చూద్దాం, ఫస్ట్ నాకు దొరికిన దాంతో చేద్దామని చెప్పి మేము ఇట్లా డెకరేషన్ అవి ఉంటాయి కదా ఆ షాప్స్ అవి తిరిగినప్పుడు నాకు ఈ స్కై బ్లూ కలర్లో ఉంది కదా ఆ షీట్ టైప్లో కూడా దొరికిందన్నమాట. అది కొంచెం థిక్గా ఉంది. సో సరే అని తెచ్చుకున్నాను. దాని తర్వాత హ్యాపీ బర్త్డే టైప్లో బ్యానర్ ఉంటుంది కదా మామూలుగా, అదొకటి దొరికింది. సో అది తెచ్చుకున్నాను. ఆ తర్వాత అద్విత్వి 12 months పిక్స్ తీసుకొని ఒక బ్యానర్ వేద్దాం అనుకున్నాం. బట్ అది అన్ఫార్చునేట్గా ఆ ఫ్రేమ్ అనేది మాకు బ్యానర్కి సెట్ అవ్వలేదు, పిక్చర్స్ అవి క్లారిటీ లేదు. సో అది అక్కడ డ్రాప్ అయ్యి ఇక్కడ వర్కౌట్ అయిందనమాట. సో నేనేం చేశానంటే అద్విత్వి 12 months ఫొటోస్ నార్మల్ కలర్ ప్రింట్ ఉంటుంది కదా అట్లా తీసుకొని సో వాటిని వీటికి స్టిక్ చేశాను అనమాట. ఈ స్కై బ్లూ కలర్ షీట్ ఉంది కదా, థిక్ షీట్ ఉంది కదా, దానికి గమ్మేసి స్టిక్ చేసామన్నమాట. ఫొటోస్ అన్నీ స్టిక్ చేసి దాన్ని ఫ్రేమ్కి మళ్ళీ స్టిక్ చేసామన్నమాట. సో ఇది యాక్చువల్గా చాలా టైమే పట్టింది వర్క్. స్టిక్ చేసిన తర్వాత కొన్ని పిక్చర్స్ మిగిలినాయి కదా, దాన్ని ఏం చేశానంటే ఒక థ్రెడ్కి అటాచ్ చేసి దానికే బ్యానర్ లాగా పెట్టాను అనమాట. అండ్ నాకు ఒక పింక్ కలర్లో హ్యాపీ బర్త్డే అని చెప్పి బ్యానర్ దొరికింది కదా, దానికి గమ్ వేసేసి ఇటుపక్క ఫ్రేమ్కి హ్యాపీ బర్త్డే అని చెప్పి పెట్టాను అనమాట. అండ్ స్టార్టింగ్ నుంచి 1 to 12 months పిక్స్ అన్ని అటాచ్ చేశాను అనమాట. తర్వాత లాస్ట్లో ఫైనల్ లుక్ ఒకటి చూపిస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది, అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. అందరు అసలు అది చేసిందనే అనుకోలేదు, నార్మల్గా నేను తెప్పించానేమో అనుకున్నారు. బయట ఫ్రేమ్స్ కూడా దొరుకుతాయి ఇలాగ యాక్చువల్గా, కానీ అవి చాలా కాస్ట్ ఉన్నాయి. అందుకు మేమే చేసామన్నమాట. మీరు ఏమైనా బర్త్డే పార్టీస్ ప్లాన్ చేస్తుంటే ఇలా ఏదైనా ఫ్రేమ్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదన్నీ కాదు, మీ ఐడియాస్తో ఏదైనా ప్లాన్ చేయండి. ఫొటోస్ అవి తీసుకోవడానికి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అని అంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలని మీరు సజెస్ట్ చేయాలనుకుంటే కూడా నాకు చెప్పండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. పిక్చర్స్ అవి ఎలా ఉన్నాయనేది ఒక 2-3 పిక్చర్స్ నేను యాడ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బై బై, హ్యావ్ ఎ నైస్ డే. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night